అండి, జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ తక్కువ ఉండి బెనిఫిట్స్ ఎక్కువ ఉండే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుందేమో చెక్ చేసుకోండి. అదే అండి, ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్స్ కోసం 2 క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చింది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్, సెకండ్ వన్ వచ్చేసి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు యొక్క కీ ఎలర్ట్స్ కింద చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 199 ప్లస్ జిఎస్టీ ఉంది. అలానే యాన్యువల్ ఫీ వచ్చేసి 199 ప్లస్ జిఎస్టీ ఉంది. మనం ఈ కార్డు యూజ్ చేసి ఫ్యూయల్ పైన అప్ టు 5% వరకు ఆదా చేసుకోవచ్చు. అలానే 2250 రూపీస్ వర్క్ చేసేటువంటి జాయినింగ్ బెనిఫిట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్డు డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి వెల్కమ్ బెనిఫిట్స్ గురించి ఇంకా చూసుకున్నట్లయితే కార్డు ఇష్యూ చేసిన మొదటి రోజు నుంచి 30 డేస్ లోపు హెచ్పిసిఎల్ ఫ్యూయల్ స్టేషన్ లో ఫ్యూయల్ పైన 250 లేదా అంతకంటే ఎక్కువ స్పెండ్ చేసినట్లయితే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలానే సెకండ్ వెల్కమ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మన ఫస్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 1000 రూపీస్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే మినిమం ఈఎంఐ కన్వర్సేషన్ అమౌంట్ వచ్చేసి 2500 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలానే మన టెన్షన్ టైం పీరియడ్ అనేది 6 months లేదా అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నట్లయితేనే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. థర్డ్ వెల్కమ్ బెనిఫిట్ కింద చూసుకున్నట్లయితే జూమ్ కార్ యాప్ లో సెల్ఫ్ డ్రైవ్స్ కార్ ని మినిమం 2 days కనుక బుక్ చేసుకున్నట్లయితే అప్ టు 1000 రూపీస్ వరకు మనం డిస్కౌంట్ అనేది పొందవచ్చు. ఇక్కడ మనకి ఈ డిస్కౌంట్ పొందడానికి వాళ్ళు ఒక ప్రోమో కోడ్ ఇస్తారు. ఆ ప్రోమో కోడ్ ని అప్లై చేసినట్లయితే ఇంకా 1000 రూపీస్ వరకు మనం డిస్కౌంట్ అనేది పొందగలము. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినది ఈ ఆఫర్ ని 30 days లోపలనే యూజ్ చేసుకున్నట్లయితేనే మనకు 1000 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఫ్యూయల్ పైన బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఓన్లీ హెచ్పిసిఎల్ ఫ్యూయల్ స్టేషన్ లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నట్లయితే రివార్డ్స్ పాయింట్స్ ద్వారా 3.5% వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఎవరీ 150 రూపీస్ స్పెండ్ పైన 21 రివార్డ్స్ పాయింట్స్ అనేవి ఇస్తున్నారు. మంత్లీ లిమిట్ వచ్చేసి అప్ టు 700 రివార్డ్స్ పాయింట్స్ వరకు మాత్రమే మనం పొందగలము. ఒక్కొక్క రివార్డ్ పాయింట్ యొక్క వాల్యూ వచ్చేసి 25 పైస్. అలానే మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే మంత్లీ మనం 175 రూపీస్ వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా 1.5% సేవ్ చేసుకోవడానికి ఈ క్రెడిట్ కార్డ్ ని హెచ్పి పే యాప్ లో యాడ్ చేసుకొని హెచ్పిసిఎల్ ఫ్యూయల్ స్టేషన్ లో ఫ్యూయల్ కి మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసినట్లయితే కనుక మనకి ఎవరీ 100 రూపీస్ కి 6 హ్యాపీ కాయిన్స్ లాగా ఇస్తున్నారు. సో మనం అలా కాకుండా హెచ్పి పే యాప్ వాలెట్ ద్వారా మనం మనీ పే చేసినట్లయితే ఎవరీ 100 రూపీస్ కి 3 హ్యాపీ కాయిన్స్ ఇస్తున్నారు. సో ఈ హ్యాపీ కాయిన్స్ వచ్చేసి హెచ్పి పే యాప్ లో మనకి యాడ్ ఆన్ అవుతాయి. అలానే క్రెడిట్ కార్డ్ లో వచ్చేసేటివి 21 రివార్డ్స్ పాయింట్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ యాప్ లో యాడ్ అవుతాయి. యూటిలిటీ అండ్ గ్రాసరీ ట్రాన్సాక్షన్ పైన బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే రివార్డ్స్ పాయింట్స్ ద్వారా 2.5% వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మనకి ఎవరీ 150 రూపీస్ స్పెండ్ పైన 15 రివార్డ్స్ పాయింట్స్ అనేవి ఇస్తున్నారు. మంత్లీ రివార్డ్స్ లిమిట్ కింద చూసుకున్నట్లయితే అప్ టు 400 రివార్డ్స్ పాయింట్స్ వరకు మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ కార్డు యూజ్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ ఫాస్టాగ్ రీఛార్జ్ పైన 2.5% వరకు మనం ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరీ 150 రూపీస్ స్పెండ్ పైన 15 రివార్డ్స్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మంత్లీ 200 రివార్డ్స్ పాయింట్స్ వరకు మాత్రమే మనం పొందగలము. సో ఇంకా బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే యూపీఐ అండ్ రిటైల్ ట్రాన్సాక్షన్ పైన ఎటువంటి లిమిట్ లేకుండా ఎవరీ 150 రూపీస్ కి 2 రివార్డ్స్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రివార్డ్ పాయింట్స్ ఇవ్వని ట్రాన్సాక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఏటీఎం క్యాష్ విత్ డ్రాల్స్ కి, ఇన్సూరెన్స్ ప్రీమియం కి, ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన, అలానే నాన్ హెచ్పిసిఎల్ ఫ్యూయల్ స్టేషన్ లో మనం స్పెండ్ చేసినటువంటి మనకి ఎటువంటి రివార్డ్స్ పాయింట్స్ అనేవి ఇవ్వట్లేదు. అలానే ఈ కార్డ్ ద్వారా 1399 రూపీస్ వర్త్ చేసేటువంటి కాంప్లిమెంట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్డు యొక్క రూపే వేరియన్స్ కి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ వచ్చేసి అప్ టు 2 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్డు యాన్యువల్ ఫీ మినహాయింపు పొందడానికి ప్రీవియస్ ఇయర్ లో 50,000 రూపీస్ కనుక స్పెండ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ కి ఎటువంటి ఫీ అనేది ఉండదు. సో ఇది అండి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుందంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.